హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సంగతులు? ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేసుకునే దానికోసం వీటిని ఎలా మ్యారినేట్ చేస్తారు, వీటిలో ఏమేమి కలుపుతారు అనేది మీకు క్షుణ్ణంగా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనకు కావాల్సినవి నేను 2 kg ఇది బొచ్చ చేప తీసుకున్నాను. మంచిగా కట్ చేపించేసి ముక్కలు చేపించేసాను. అదే ముక్కలు చేసి మంచిగా కడిగి ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్, జామ్ జటక్. ఓకే, తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఇది ఏంటిది జీరా పౌడర్, ఇది మసాలా పౌడర్, ఇది హోమ్ మేడ్ మసాలా. బయట గరం మసాలా డుర్ మసాలా కాదు, ఇది మహాదేవ్ మసాలా. సో సాల్ట్, పసుపు, హల్దీ. ఇది వచ్చేసి పెనిగ్రీన్స్ పౌడర్. పెనిగ్రీన్స్ అంటే ఏమంటారు దీన్ని? పెనిగ్రీన్స్ అంటే మెంతి పొడి. ఓకే, దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. రైటా? రైట్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చిల్లీ పౌడర్. మర్చిపోయి ఇంకోటి చెప్పడం. పేస్ట్ మీకు అర్థమైంది అనమాట. ఓకే, చిల్లీ పౌడర్ వేసేసాం కదా. దీని పని అయిపోయింది. దీన్ని మనం ఇలా దూరంగా పెట్టేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. సాల్ట్ని చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వేసారంటే అంతే సంగతి. మొత్తం ఫ్రై అంతా పాడైపోతుంది. వెళ్ళాం. చూసారా ఎలా వేస్తాను? ఏదో అందాజుగా అంట పోసేయడం కాదు చాటుని. ఎందుకంటే ఏ కర్రీలైనా సరే సాల్ట్ కానీ ఎక్కువైందంటే దాన్ని తీసి పడేయడమే. ఓకే, సాల్ట్ పెట్టడం ఇది కూడా పక్కన పడేద్దాం. నెక్స్ట్ ఏం వేద్దాం? ధనియా పౌడర్.
అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏంటి జీరా. ఇది కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా సరే మనకేమి ఇది కాదు. మెయిన్ మనం సాల్ట్ని చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. అది ఫ్రై కాదు, కర్రీ కాదు, ఏదైనా కాదు. సో జీరా పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ పసుపు. పసుపు కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇలా వేసామంటే వేసాం. ఓకే, తర్వాత వెనిగ్రేప్స్ పౌడర్. అయిపోయింది. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా అంటే ఇది బయటది కాదు, మనది. ఓకే, గరం మసాలా అయిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. రైట్, నెక్స్ట్ సరిపోదు, ఇంకొక ఆవు పొద్దు కావాలి. అది కూడా వేద్దాం. రైట్ కదా.
ఇప్పుడు ఏం చేయాలి తెలుసు కదా. ఓకే చూద్దాం మంచిగా. అనిపిస్తుందా? దీంట్లో నూనె ఏమి వేయకూడదు. కొంతమంది నూనె వేస్తారు కానీ ఆయిల్ వేయకూడదు. ఇదే పెద్ద ఆయిల్, మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తాం. మన ఆయిల్ వేసుకుంటే అది ఫ్యాట్. సో ఎప్పుడైనా సరే 2 టైమ్స్గా దీన్ని కలపాలన్నమాట. సో దీన్ని ఇట్లా పెట్టేసి ఇంకా దీన్ని వాయిద్దాం. ఒక పట్టుబడదాం. వస్తుంది కదా. సో ఇది అయిపోయింది. సో ఇందులో కలర్ వేయకూడదు. కొంతమంది కలర్ వేస్తారు కానీ కలర్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడు కూడా వేయదు కూడా, నేను ఎప్పుడు వేయను కూడా. అట్లాగే దీంట్లో ఏమంటారు టోపింగ్ కోసం కార్న్ ఫ్లోర్ కలుపుతారు. కలుపుకోవచ్చు కాదన్న, కాకపోతే నా ఫిష్ ఫ్రైలో ఎప్పుడు కూడా కార్న్ ఫ్లోర్ ఉండదు. అది ఎందుకో మీకు అందరూ తెలుసు. నో కోటింగ్,
న్యాచురల్గా ఉంటుంది ఏదైనా సరే. సో అయిపోయింది జామ్ చటక్కు. సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ మనం ఫ్రై చేసుకోవాలంటే ఒక మినిమం అయితే హాఫ్ అన్ అవర్ పెట్టాలి. మినిమం వెంటనే ఫ్రై చేస్తే అస్సలు బాగుండదు, ఎందుకంటే ముక్కకి ఇది పట్టదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఈ మసాలా గిషాల అంతా కూడాను ఇది పట్టుతుంది. తర్వాత మనం మీ ఇష్టం, మీరు డీప్ ఫ్రై చేసుకోండి, లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసి దానిపైన చేసుకుంటారు, మీ ఇష్టం. ఓకే, సో now marination is ready. వండుతాము చాలు, మనం ఎంచుకోవద్దు. దాని తర్వాత నేను మరగ పెడతాను కడుపులో. ఓకే, సో ఇలాగ ఎప్పుడైనా సరే మనం రేపు మార్నింగ్ ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉండేటట్టుగా ఉంటే నైట్ మనం ఇట్లా ప్రిపేర్ చేసేసుకుని మంచిగా ఫ్రిడ్జ్లో తోసేస్తే, అది చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏమన్నా ప్రాన్స్ కూడా చేసేసుకోవచ్చు. మటన్ ఫ్రై అనేది ఎవరు పెద్దగా చేయరు కాబట్టి మటన్ ఎప్పటికప్పుడు మటన్ పులిసే చేస్తుంటారు. ఫ్రై అయితే చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు అంత ఏ ఫంక్షన్లో కూడా మటన్ ఫ్రై అనేది పెద్దగా లైక్ చేయరు. మటన్ కర్రీ, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ కన్నా చికెన్ ఫ్రై బాగుంటుంది. మటన్ ఫ్రై కన్నా మటన్ కర్రీ బాగుంటుంది. అట్లాగే ఇది ఫిష్ ఫ్రై కన్నా ఫిష్ పులుసు బాగుంటుంది. గుర్తుపెట్టుకునే ఫ్రెండ్స్, సరే. రైట్, ఓకేనా? సో మీరు కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు. ఓకే, బాయ్.